ఈరోజు మరొక లెసన్తో మీ ముందుకు వచ్చాను. అందరు వినటానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక ఆంటీ ఉండేది పిల్లలు. ఆంటీకి ఇంట్లో నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుండేది పిల్లలు. అందుకని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావి దగ్గర 2 కుండల నిండా నీళ్లు నింపుకొని ఆ 2 కుండలను ఒక కర్రకు కట్టి అలా భుజం మీద వేసుకొని మోసుకుంటూ వెళ్తుండేది పిల్లలు. ప్రతిరోజు ఉదయం లెగ్గగానే ఆంటీ ఆ 2 కుండల నిండా నీళ్లు మోసుకొని వస్తుండేది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక కుండకి ఏమైందంటే ఆ కుండకు చిన్న క్రాక్ వచ్చింది పిల్లలు. అలా క్రాక్ రావటం వల్ల అందులో ఉన్న నీళ్ళన్నీ కారిపోతూ ఉండేవి. అయినా కూడా అలా కారిపోతున్నా ఆంటీ ఆ కుండను మార్చలేదు, కానీ ఆ కుండను అలాగే మోసుకుంటూ ఇంటికి వస్తుండేది. కొన్ని సంవత్సరాలు అలా చేసింది పిల్లలు. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మంచిగా నిండుగా మోస్తున్న కుండ, ఆ కుండ పక్కనున్న విరిగిపోయిన కుండను చూసి, నీ కుండ చూడు ఎలా విరిగిపోయిందో, నువ్వు క్రాక్డ్ పాట్ చూసావా, నీకెంత పెద్ద క్రాక్ వచ్చిందో, దానివల్ల నీ నీళ్లు చాలా పడిపోతున్నాయి. నేను చూసావా ఎంత గ్రేటో, నేను బావిలో నుండి ఎన్ని నీళ్లు పోస్తే అన్ని నీళ్లు ఇంటికి వరకు మోసుకొని వస్తున్నా, నువ్వు చూసావా సగం నీళ్లు దారిలోనే పడిపోతున్నాయి. నీ లైఫ్ అస్సలు మంచిది కాదు, నీ లైఫ్ యూజ్లెస్ లైఫ్, సగం లైఫ్ అంతా కూడా వేస్టే, నువ్వెంత వేస్ట్ కుండవంటే నిజంగా సగం నీళ్లు వేస్ట్ చేసేస్తున్నావు. మేడం గారు పడ్డ కష్టంలో సగం వేస్ట్ అయిపోతుంది నీ వల్లే అని చెప్పి ఆ కుండను ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజు మరి 2 కుండల నిండా నీళ్లు తోడుకొని తెస్తుంటే ఇంటికి వచ్చేసరికి 1.5 పాట్ అవుతుండేది. సగం కుండ నీళ్ళన్నీ దారిలో పడిపోయే పిల్లలు. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ విరిగిపోయిన కుండ చాలా బాధగా కూర్చుంది పిల్లలు. ఏమైందా ఇంత బాధగా కూర్చుంది అని మరి పక్కనున్న ఆ ఆంటీ ఆ కుండను చూసి అడిగింది. ఏమైంది, ఎందుకు ఇంత బాధగా ఉన్నావని అడిగితే అప్పుడు ఆ కుండ నిందట, ఆంటీ మీరు నన్ను రోజు బావి దగ్గర నుండి నీళ్లు నింపుకొని వస్తున్నారు, కానీ నేను ఎంత వేస్ట్ కుండనంటే నా వల్ల సగం కుండలో నీళ్ళన్నీ పడిపోతున్నాయి. దారి పొడుగుతా నాలో ఉన్న నీళ్ళన్నిటినీ నేను పట్టుకోలేకపోతున్నాను. నా కుండకు పడిన క్రాక్ వల్ల నీళ్లు చాలా కారిపోయాయి. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా నా లైఫ్ వల్ల మీకు అంత యూజ్ లేదని, నేను మీకు చేయాల్సినంత రీతిగా హెల్ప్ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాను అని చాలా దిగాలుగా కూర్చుందట. పక్కనున్న కుండ ఎక్కిరిస్తా ఉంది. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు అస్సలు యూస్ఫుల్ కాదు, నీ వల్ల లాసే కానీ బెనిఫిట్ ఏమీ లేదు. అంత దూరం నుండి మోసుకొని వస్తుంటే సగం నీళ్లు కింద పడేస్తున్నావు, విరిగిపోయిన కుండ, నువ్వు చేతగాని కుండవి, నీ వల్ల మేడం చాలా ఇబ్బంది పడుతుంది. అదే మంచి కుండను తెచ్చిపెట్టుంటే 2 కుండల నిండా నీళ్ళు వచ్చేవి, నీ వల్ల సగం నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని వెక్కిరిస్తూ ఉంటే అవును నువ్వు చెప్పింది కరెక్టే అని బాధగా కూర్చుందట. అప్పుడు ఆ ఆంటీ చెప్పిందంట, అలా ఏమనుకోవద్దు, నేను నిన్ను ఉపయోగం లేని కొండగా చూడట్లేదు, నీ ద్వారా నేను చాలా హెల్ప్ పొందుతున్నాను అని చెప్పిందట. అవునా, అలా ఎలా పొందారంటీ, నేను మీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉన్నాను అని చాలా ఆశ్చర్యపోతూ ఈ కుండ అడిగిందట. అప్పుడు ఆంటీ అనింది, అవును నీ వల్ల నేను ఎలా బెనిఫిట్ అవుతున్నానో చెప్తాను. నేను నిన్ను బావి దగ్గర నుండి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించావా, నీ సైడు చాలా చక్కటి పూల మొక్కలు ఉన్నాయి అని అనిందట. అవునా, నేను ఇప్పుడు గమనించలేదా ఆంటీ అంటే, చూడు ఈసారి నీకు చూపిస్తానని మరుసటి రోజు నీళ్లు మోసుకుంటూ వస్తున్నప్పుడు పక్కన చూపిస్తే అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి పిల్లలు. ఆ కుండ ఏ లైన్లో వస్తుందో ఆ దారంతా కూడా చక్కటి అందమైన పువ్వులు, కలర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అక్కడ ఉండడం చూసింది. అవునా ఆంటీ, ఇది ఎలా జరిగింది, అవతలున్న కుండ దగ్గర ఈ పువ్వులు లేవే, ఇవి నేను వచ్చే దారిలోనే ఉన్నాయేంటి, అసలు ఏంటంటీ అని అడిగితే అప్పుడు ఆంటీ చెప్పిందంట, నువ్వు విరిగిపోయావని నాకు తెలుసు, ఒకవేళ నిన్ను నేను వదిలేస్తే నువ్వెందుకు పనికి రాకుండా అయిపోతావు, విరిగిపోయిన కుండను కూడా ఎలా వాడుకోవచ్చో నాకు తెలుసు, అందుకని నువ్వు విరిగిపోయావని తెలిసి వేరే కుండను చేర్చలేదు, కానీ నీ ద్వారానే నేను బ్లెస్ అవ్వాలని, నీ ద్వారా నేను మంచి మేళ్ళు పొందుకోవాలని నేనేం చేశానంటే ఫ్లవర్ సీడ్స్ దారంతా నాటుకుంటూ వచ్చాను.
అప్పటి నుంచి ప్రతిరోజు నేను కుండలను మోసుకుంటూ నా షోల్డర్ మీద ఆ కర్రతోటి కిందున్న మీ ఇద్దరిని మోసుకుంటూ వెళ్తుంటే ఆ కిందనున్న క్రాక్డ్ పాట్ అయిన నీలో నుంచి వస్తున్న వాటరు ఆ సీడ్స్ అన్నిటికీ నీళ్లు పోస్తుంది. దానివల్ల అందమైన పూల మొక్కలు వచ్చాయి. చూస్తున్నావా, ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని రావటానికి నువ్వే కారణం. నువ్వు విరిగిపోయి ఉండొచ్చు, అయినా కూడా విరిగిపోయిన నీ ద్వారా ఎంత చక్కటి ఫ్లవర్స్ వచ్చాయో చూసావా అని ఆంటీ చెప్పింది. అంతేకాదు, నీకు ఒక గొప్ప విషయం చెప్పనా, ఈ అందమైన ఫ్లవర్స్ తోటి నా టేబుల్ డెకరేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నేను టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో, ఆ ఫ్లవర్స్ని చూసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నీ వల్ల నేను ఇంత చక్కటి పువ్వులను పొందుకున్నాను అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది పిల్లలు. అబ్బా, ఇంత మేలు చేస్తున్నానా, నిజమా, నేను ఎందుకు పనికిరాను అనుకున్నానే, నేను విరిగిపోయిన కుండను అనుకున్నానే, నా వల్ల మీకు అస్సలు హెల్ప్ లేదని చాలాసార్లు నేను ఏడ్చుకున్నాను, చాలాసార్లు బాధపడ్డాను. ఆంటీ, నా వల్ల మీరు ఇలాంటి హెల్ప్ పొందుకుంటున్నారా, అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ అని చెప్పింది. పక్కనున్న కుండను చూసారా, అదైతే అసూయ వచ్చి, అవునా ఇంత మంచి పువ్వులు నీ వల్ల వస్తున్నాయా అని ముఖం తిప్పుకొని సీరియస్గా అలిగి కూర్చుంది పిల్లలు. మరి నిజమే కదా, మరి ఆ కుండ విరిగిపోయినా దాన్ని పక్కన పడేయకుండా ఆంటీ దాన్ని ఎంత చక్కగా వాడుకుందో కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న లైఫ్ కూడా అందరూ వెక్కిరించిన, అందరూ ఎగతాళి చేసిన లైఫ్. ఆ అన్న పుట్టేటప్పుడు వాళ్ళ మమ్మీ చాలా బాధపడిందంట. అందుకని ఆంటీ ఆ అన్నకు ఒక బాధాకరమైన పేరు పెట్టింది. అంటే వేదన అని అర్థం ఇచ్చే యబ్బేజు అని పేరు పెట్టింది. పిల్లలు, మీలో చాలామంది ఇళ్లలో స్వీటీ, లడ్డు, పింకీ, హ్యాపీ, జాయ్ అని రకరకాల పేర్లు మీ మమ్మీ డాడీ వాళ్ళు పెట్టుకుంటారు కదా. క్యూటీ అని, గిఫ్టీ అని, బ్రైటీ అని అలా పెట్టుకుంటారు కదా పిల్లలు. కానీ ఆంటీ వాళ్ళ బాబుకు పెట్టిన పేరేంటో తెలుసా? వేదన. అందరూ అన్నను చూసినప్పుడు, అరే వేదనోడు వచ్చాడరా, వాడితో ఎవరు దోస్తు చెప్పకండిరా, వాడికి ఎవరు బాల్ వేయకండిరా, వాడితో ఎవరు ఆడుకోకండిరా అని అందరూ కటీఫ్ చెప్పేసి పంపించేసేవాళ్ళు పిల్లలు. చిన్నోడు కదా, ఆడుకోవాలని ఉంటుంది కదా, అరే వేదన వేదనరా, వాడిని ఎవరు టచ్ చేయకండిరా, వాడితో ఎవరు దోస్తు చెప్పకండిరా అని ఫ్రెండ్స్ అందరూ కూడా అతన్ని దూరం చేసేవాళ్ళు పిల్లలు. ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ అతనికి సరైన ప్రేమ దొరకలేదు పిల్లలు. అందరూ ఆయన్ని వేదనోడు వచ్చాడురా, ఇతని పేరు యబ్బేజు, వాళ్ళ అమ్మని చాలా బాధ పెట్టాడంట, అందుకని వాళ్ళమ్మ ఆ పేరు పెట్టింది. అబ్బో వేదన, ఆయన లైఫ్ ఎప్పుడు సంతోషం లేదురా, ఆయన లైఫ్ అంతా ఏడుపే అని అందరూ కూడా అతన్ని రిజెక్ట్ చేశారు పిల్లలు. అందరూ అతన్ని బాధ పెడుతుంటే ఒకరోజు అన్నకు ఈ క్రాక్డ్ పాట్ ఎలా బాధపడిందో అన్న కూడా అలాగే బాధపడ్డాడు. దేవా, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నేను పుట్టేటప్పుడు ఇంత బాధ పెట్టానని మా మమ్మీ నాకు వేదన అని పెట్టింది, ఆ పేరు వల్ల నన్నెవ్వరూ ప్రేమించట్లేదు, నన్నెవ్వరూ దగ్గర తీసుకోవట్లేదు, నాకెవ్వరి ప్రేమ తెలీదు, అందరూ నన్ను దూరం చేశారు, నాకు నిజమైన ప్రేమ దొరకట్లేదు, నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు అని చాలా బాధపడుతుంది. పిల్లలు, ఈ మాటలు వింటున్న మీకు కూడా సరైన ఫ్రెండ్స్ లేరా, మిమ్మల్ని ప్రేమించేవారు లేరా, మిమ్మల్ని పట్టించుకునేవారు లేరా, మీకు చాలా బాధగా ఉందా? పిల్లలు, యబ్బేజన్నకు కూడా అంతే బాధ అనిపించింది. అందుకని ఒకరోజు ఏడ్చుకుంటా ఏసయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏసయ్యా, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా లైఫ్ ఇలా ఎందుకుందయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నేను బాధగా ఉండటానికి ఇష్టం లేదు, నేను బాధ అనే పేరు కలిగిన జీవితం నాకు వద్దయ్యా, ఈ బాధ నుంచి నాకు విడుదల ప్రభువా, నన్ను బయటికి తెచ్చేయ్యా, నాకు నిజమైన సంతోషం కావాలి, నిజమైన జాయ్, హ్యాపీనెస్ నాకు కావాలి అని ప్రేయర్ చేశాడు పిల్లలు. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను బ్లెస్ చేయి ప్రభువా అని అడిగాడు. నాకున్న సరిహద్దులు విశాలపరచు అని అడిగాడు. అంతేకాదు, నీ చెయ్యి నాకు
ఎప్పుడు తోడుండాలి అన్నాడు. ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా అని ప్రేయర్ చేశాడు. పిల్లలు, నేను ఎవ్వరి దగ్గర బ్లెస్సింగ్స్ పొందుకోలేకపోతున్నా, నువ్వే నన్ను బ్లెస్ చేయాలి అన్నాడు. నా సరిహద్దులు విశాలం చేయి ప్రవ్వా అన్నాడు. ప్రభా, నాకు ఏ ప్రాబ్లం రాకుండా నన్ను కాపాడు అన్నాడు. నాకెప్పుడు నీ చేయి తోడుండాలి, ఎవరున్నా లేకున్నా నాకు నువ్వు తోడుండాలి యేసయ్యా అని ప్రేయర్ చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లలు? అన్న ఎట్లా అడిగాడో అలా ఇచ్చేశాడు. వావ్, ఎంత గ్రేట్ కదా! యబ్బేజన్నను దేవుడు ఆశీర్వదించాడు. అప్పటి నుండి దేవుడు అన్న లైఫ్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎప్పుడు బాధగా, ఎప్పుడు లోన్లీగా, ఎప్పుడు సాడ్గా ఉండే అన్న ఫేస్ ఇప్పుడు బ్రైట్ అయిపోయింది. బ్లెస్సింగ్స్ వచ్చేస్తున్నాయి, ఫ్రెండ్స్ పెరిగిపోయారు, రిలేటివ్స్ పెరిగిపోయారు. దేవుడు అన్న లైఫ్లో ఒక గొప్ప బ్లెస్సింగ్ ఇచ్చాడు. పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం తెలుసా? మనం విరిగిపోయినా, మనం యూజ్లెస్ అని మనకు అనిపించినా, మనం ఎవరికీ హెల్ప్ఫుల్గా లేమని మనం బాధపడుతున్నా, అయ్యో నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని మనం బాధపడుతున్నా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. యబ్బేజన్న ప్రేయర్ చేసి దేవుడిని బ్లెస్ చేయమని అడిగినప్పుడు దేవుడు యబ్బేజన్నను బ్లెస్ చేసి అన్న లైఫ్నే మార్చేశాడు కదా. అలా బ్లెస్సింగ్గా చేశాడు. మరి మన జీవితాన్ని కూడా యేసయ్య ఆశీర్వదిస్తాడు. యేసయ్య, నా జీవితాన్ని బ్లెస్ చేయి, విరిగిపోయిన కుండైనా అది ఎంత యూస్ఫుల్గా ఉందో నా జీవితాన్ని కూడా నీకు యూస్ఫుల్గా ఉండటానికి సహాయం చేయండి అని యేసయ్యని అడుగుదాం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి పిల్లలు, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. విరిగిపోయిన కుండే, కానీ ఆ విరిగిపోయిన దాన్ని కూడా నువ్వు వాడుకున్నావు. ఆంటీ చక్కగా దాన్ని ఉపయోగించి అద్భుతమైన పూలు అయ్యా తండ్రి ఆ చెట్ల ద్వారా పొందుకుంది ప్రవ్వా. అలాగే యబ్బేజన్న లైఫ్ కూడా విరిగిపోయింది. అందరూ అతనికి దూరం అయ్యి ఎవ్వరు అతన్ని ప్రేమించలేదు. కానీ మీరు ఎప్పుడైతే యబ్బేజన్నను ఆశీర్వదించారో అన్న జీవితం బ్లెస్సింగ్గా ఉంది. అలాగే ఈ లెసన్ వింటున్న బిడ్డలందరి జీవితాలని కూడా, ప్రతి చెల్లి తమ్ముడు జీవితాలని కూడా బ్లెస్సింగ్గా చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.